భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పేద పిల్లలకు మంచి విద్యను అందించే లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాలలు పనిచేస్తాయని, కళాశాల విద్యకు పెద్దపీట వేస్తున్నట్టు వివరించారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కరెంటు కష్టాలు అంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేసిందని విమర్శించారు. గాలి దుమ్ము సమయంలో తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ కట్ అనే అంశం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలను ఏ స్థాయి వ్యక్తులు కబ్జా చేసినా సరే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. విద్యార్థులకి తెలుగు మీడియంతో పాటు రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 650 కోట్ల చిల్లర పైసలకు అమ్మ ఆదర్శ స్కూల్స్ కి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడమే కాకుండా more than 80% స్కూల్స్ వర్కులు కూడా కంప్లీట్ అయ్యాయి. వాళ్ళు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంతకుముందు రివ్యూలో అన్ని నియోజకవర్గాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎలా జరిగాయి ఏంటి అనేది విశ్లేషించడం